ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మనిషి నిజంగా ఒక పని రాక్షసుడిలాగా యూస్ టు బీ అంటే ఏ మాత్రం ఫోకస్ అంటే ఆయనకు తెలుసు ఆయన దూరదృష్టిలో ఆయన ఇక్కడ ఉండాలి. ఈరోజు ఏ సినిమా చేస్తున్నారో షారుఖ్ ఖాన్తో సినిమా చేసి విజయ్ గారితో సినిమా చేసి ఇప్పుడు అల్లు అర్జున్ గారి వరకు వచ్చారంటే ఈ ఫార్ సైటెడ్నెస్ ఆయనకు అప్పుడే ఉంది. ఆయన అది ఒక స్టార్టింగ్ అని ఈ డిడ్ రాజారాణి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అది మ్యాసివ్ హిట్. ఇప్పటి వరకు నేను చేసిన 50 సినిమాలు చేసుంటాను. ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా ఎవరో చెప్పారు రాజారాణిలో బాగా చేశారు. అరే నేను దాని తర్వాత ఎన్ని సినిమాలు చేశాను రా దాని గురించి మాట్లాడుకోరా మీరు అన్నట్టు. బట్ ఆయన గొప్పతనం చెప్తున్నా, ఈజ్ సచ్ అ విజనరీ, ఈజ్ లైక్ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ మేకర్. అండ్ ఇండియాలో మనం ఒక టాప్ 5 అలా అనుకుంటే అట్లీ డెఫినెట్లీ హీ విల్ బీ దేర్. సో బన్నీ మూవీ అదే అదే రేంజ్ లో నువ్వు ఏ అసలు మిస్ అవ్వదు ఆయన, ఏ సినిమా అయినా మిస్ లేదు, అయ్యిందా అన్ని హిట్ 100% స్ట్రైక్ రేట్. ఆయన స్ట్రైక్ రేట్ మిస్ అవ్వదు 100%. అండ్ ఇంకో వ్యక్తి కూడా మీరు కలిసి పనిచేసిన వ్యక్తి అంటే మీరు చాలాసార్లు చెప్పారు మహేష్ బాబు గారి గురించి చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. బట్ ఈ రోజు ఆయన చేయబోతున్న సినిమా కోసం ప్రపంచం మొత్తం వెయిటింగ్. సో నాకెంత గర్వంగా ఉంది తెలుసా. చాలా మంది యుఎస్ నుంచి ఎవరో వచ్చి ఇలా చెప్తుంటే నేను చెప్పాను, ఐ హావ్ యాక్టెడ్ విత్ దట్ హీరో, డూ యూ నో దాట్ అన్నాను. వాళ్ళు చాలా షాక్ అయ్యేవాళ్ళు, ఓ యూ యాక్టెడ్ విత్ హిమ్ అని. సో ఇట్స్ రియలీ లైక్ గ్లోబల్ ఫిల్మ్. అంటే వాళ్ళు ఎలా అసోసియేట్ చేసుకుంటారంటే ఓకే ప్రియాంక చోప్రా దాట్ ఫిల్మ్ విత్ దాట్ హీరో అన్నట్టు. నేను ఐ హ్యావ్ యాక్టెడ్ విత్ దట్ హీరో అన్న. సో వాళ్ళు అంటే రియలీ మీరు చెప్పినట్టు ఇట్స్ అ గ్లోబల్ ఫిల్మ్ మేడం. అండ్ ఇంకొక సీరియస్ క్వశ్చన్, ఈ మధ్య కాలంలో చిరంజీవి గారు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ ఇండస్ట్రీ అనేది మనం ఎలా చూస్తామో అలాగే ఉంటుంది, ఇక్కడ వేరే రకంగా మోసం చేయడం కానీ లోపపరుచుకోవడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు అని చెప్పేసి చిరంజీవి గారు కామెంట్ చేశారు. బట్ రియాలిటీ వేరు అని చెప్పేసి చిన్మయ్య గారు ట్వీట్ చేశారు. సో అసలు ఇండస్ట్రీ అంటే మీ దృష్టిలో ఏంటి? అంటే మీరు అదే ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి అది సార్, అది ఏ ఇండస్ట్రీలో లేదు సార్. ఇప్పుడు నేను వర్క్ చేసిన నా ఫ్రెండ్స్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళే ఎన్నో ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటారు మాకు. అయ్యో మా ఆఫీస్లో ఇలా జరిగింది, తను ఒక అమ్మాయి ఇబ్బంది పడుతుంది, ఇలా చాలా చెప్తారు. ఐ థింక్ ఇంట్రెస్ట్ మా ఇండస్ట్రీలోనే ఉంది కొంచెం అందరికి, ఇక్కడ ఏం జరుగుతుంది చూద్దాం చాలా. అంటే గ్లామర్ ఇండస్ట్రీ మీద అందరికి చాలా క్యూరియాసిటీ ఉంది, ఇక్కడ ఎక్కువ జరుగుతుంది తెలుసా అన్నట్టు. బట్ ఐ ఫీల్ ఇట్స్ దేర్ ఎవ్రీవేర్ సార్. ఎక్కడ ఒక మేల్ ఒక హయ్యర్ అథారిటీ పవర్లో ఉంటారో అక్కడ ఇలా జరుగుతాయి. అంటే మనం ఐ హోప్ ఇట్ చేంజెస్ ఓవర్ ద ఇయర్స్. బట్ నేనైతే పర్సనల్గా నేను నా ఫియర్ వల్ల నేను ఇది అన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ నాకేమనిపిస్తుందంటే సార్, నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. బికాజ్ ఐ ఫీల్ దెర్ ఆర్ సో మెనీ అంటే వెరీ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ డైరెక్టర్స్, రైటర్స్, ప్రొడ్యూసర్స్ హూ ఆర్ కమింగ్, అంటే ప్యాషన్ మీద వస్తున్నారు. అండ్ జస్ట్ హ్యాపీగా హాయిగా అలా ప్లేఫుల్గా ఎవరు లేరు, చాలా సీరియస్గా తీసుకుంటున్నారు క్రాఫ్ట్ని. ఎవ్రీబడి వాంట్స్ టు ప్రూవ్. సో నాకు ఐ ఫీల్ కంఫర్టబుల్ రైట్ నౌ. బట్ ఒక్క విషయం మాత్రం మీ కెరీర్ గమనిస్తే, మీ సినిమాలు కానీ చూస్తే ఒక్క విషయాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారంటే నాకు ఎప్పటికీ అర్థం కాదు. మీరు ఎక్స్పోజింగ్కి దూరం, బట్ ఫోర్ష్గా అంటే చాలా ఫార్ష్గా ఉండే క్యారెక్టర్స్ చాలా చేశారు. వాటిల్లో కూడా లైన్ దాటకుండా కాస్ట్యూమ్స్ కానీ యాక్టింగ్ కానీ ఆ లైన్ దాటకుండా మెయింటైన్ చేయగలిగారు. క్యారెక్టరైజేషన్ అదైనా సరే దాన్ని కూడా ఆ లిమిట్లో పెట్టగలిగారు. అర్థమవుతుందా? అంటే నేను సరిగ్గా అడుగుతున్నానో లేదు. 100% నేను చెప్తా సార్, అదే నేను చెప్పేస్తా, నా వల్ల కాదు, నేను ఫస్టే చెప్పేస్తా. ఇంత ఓకే, ఐ డోంట్ మైండ్ వేరింగ్ ఇలాంటి స్కర్ట్ వేసుకోవడం నాకేం ప్రాబ్లం లేదు. అంటే బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తారు కానీ బోల్డ్ గా కనిపించరు. అది ఏంటంటే సార్, సింపుల్ గా నేను ఏం చేస్తానంటే ఐ అబ్జర్వ్ పీపుల్ అరౌండ్ మీ. ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది అమ్మాయిలు మీరు మాల్కి వెళ్తే ఇలా వేసుకుంటారు, నేను అదే ఫాలో అవుతా. ఇప్పుడు ఏం వేసుకుంటున్నారు జనాలు, గర్ల్స్ కాలేజ్ గర్ల్స్ ఏం వేసుకోవడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఒక వీకెండ్ మనం మాల్కి వెళ్ళినా, ఒక హుసేన్ సాగర్ లేక్ వెళ్ళినా అమ్మాయిలు ఎలా డ్రెస్ చేసుకుంటారు, ఇలా ఉంటే ఓకే. ఇది నేను రిప్రజెంట్ చేయాలనుకుంటున్నా. నేను కొత్తగా ఒక ఫ్యాషన్ ట్రెండ్ స్టార్ట్ చేస్తా అని నేను ఎప్పుడు అనుకోను. ఐ లైక్ టు రిప్రజెంట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద సొసైటీ అండ్ దట్ వర్క్స్ ఫర్ మీ. అంతకన్నా గ్లామర్ ఎవరు చేసుకోరు. ఇప్పుడు మనం మాల్కి వెళ్ళినా నార్మల్గా ఉంటాం. ఇప్పుడు అదే మాల్ నేను బాంబే, ఢిల్లీకి వెళ్ళినా మేబీ అక్కడ ఇంకా ఎక్కువ గ్లామరస్గా, ఇంకా ఎక్కువ ఇదిగా చేస్తారేమో. బట్ సౌత్ ఇండియాలో అయితే
మాక్సిమం ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ వేరింగ్ ఇది. నేను మేబీ షార్ట్స్ వేసుకోకపోవచ్చు, నేను డ్రెస్ వేసుకుంటా. అట్లా నాకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఇది 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 ఓకే, డీప్ నెక్ వద్దు, నీ లెంత్ వరకు ఓకే, దానికన్నా పైన వద్దు, అట్లా ఎక్కువ ఫిగర్ హగ్గింగ్ వద్దు, ఇది ఓకే. ఎవ్రీథింగ్ మై టేస్ట్ ఇస్ టైలర్ మేడ్ ఫర్ మై 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 బిలీఫ్ సిస్టమ్. ఇది పూర్తిగా మీకై మీరు పెట్టుకున్న నియమాలే కదా, రూల్సే కదా. 100%. అంటే బట్టలు షార్ట్‌గా ఏసుకోవడం స్వేచ్ఛ, లేకుంటే బట్టలు ఫుల్‌గా ఏసుకోవడం స్వేచ్ఛ కాదు. ఇలాంటి ఒక మెంటాలిటీకి అయితే మీరు దూరం. నాకు ఇది కంఫర్ట్ ఉంది. చాలా మందికి చాలా అమ్మాయిలకి జనాలు ఎలా చూసినా దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. నేను వాళ్ళకి ఏం చెప్పట్లేదు. నాకు ఒక అబ్బాయి నన్ను చూసినప్పుడు నాకు అన్‌కంఫర్టబుల్ అయితే నేను ఆ రోజు మొత్తం నేను నిద్రపోను. నాకు నెక్స్ట్ డే అంతా అలా ఉంటాను. నేను చాలా బాధగా ఫీల్ అవుతూ ఉంటాను. నాకెందుకు నేను ఇలా పెట్టుకోవాలి అన్నట్టు ఐ ఫీల్ ఓకే. ఇది నా రూల్స్. ఓకే. ఇప్పటిదాకా నేను ఫైనాన్షియల్‌గానే అడుగుతున్నాను. ఆ! ఇండస్ట్రీలోకి వచ్చి ఏదో ఒకటి అచీవ్ చేయాలని మీకు ఒక కోరిక ఉంటది. స్టిల్ ఇప్పటికీ దాన్ని మీరు అచీవ్ చేయలేక, బై చేయలేకో, దాన్ని పొందలేకో ఫైనాన్షియల్‌గానే ఏదో ఒక కోరిక మిగిలిపోయి ఉంటది కదా! ఏంది ఆ కోరిక? అలా ఏం లేదు సార్. ఒక కారు కొనుక్కోవాలనో, ఒక ఇల్లు కొనాలనో నా దగ్గర అట్లాంటివి. కారు లేదు. అదే చెప్పాను లేదా ఇందాక కారు లేదు. కూడా. ఇప్పటికి కారు లేదా? నా దగ్గర ఒక్క కారు కూడా లేదు. ఏం చేస్తున్నారు మొన్న డబ్బులన్నీ? ఒక కారు ఒక 2 ఇయర్స్ ఉండేది. అది సెకండ్ హ్యాండ్. హ్మ్. అది ఎవరో ప్లీజ్ నువ్వు ఒక యాక్టర్‌వి ఒక కారైనా ఉంచుకో. ప్రతిసారి నేను హ్యాపీగా బెంగుళూరులో ఆటోలో తిరుగుతాను. హ్మ్. నడుచుకొని వెళ్ళిపోతాను. అది ఇందాక కూడా చెప్పాను. అమ్మ వెజిటబుల్స్ తీసుకురమ్మంటే వెళ్ళిపోతాను. పాలు తీసుకురమ్మంటే బూత్‌కెళ్ళిపోతాను. ఐ లైక్ టు కీప్ థింగ్స్ వెరీ సింపుల్. హ్మ్. ఒక కార్ లేకపోవడం వల్ల నాకు చాలా అది మెంటల్ పీస్. దానికి సర్వీసింగ్ అది ఇది 100 ఉంటాయి, ఇన్స్యూరెన్స్ అవి ఇవి. నాకు అవన్నీ నచ్చవు. సో, ఐ డోంట్ హ్యావ్ ఎ కార్. ఎందుకు ఇక్కడ షూటింగ్‌కొస్తే ఇక్కడ కార్ ఇస్తారు. హ్మ్. ఇంట్లో ఉంటే నేను పెద్దగా బయటికెళ్ళను. వెళ్ళినా ఆటోలో ఇష్టం నాకు. ఆ బెంగుళూరు, ఆ వెదరు, ఆ గాలి అంతా నాకు భలే నచ్చుతది నాకు ఆటోలో వెళ్ళడం. సో, ఐయామ్ అంతే. అలా ఏం లేదు. నాకు ట్రావెల్ చేయాలనుంది. సో, హ్మ్. ట్రావెల్ కోసం నేను సేవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఓకే. ట్రావెల్ అంటే యూరోప్‌కెళ్ళాలి. నాకు యూరోప్, లండన్ అక్కడ వెళ్ళి కొంచెం తిరగాలి అని ఉంది. సో, ఫర్ దట్ ఐ విల్ సేవ్. అండ్ ఫైనల్‌గా 'అమరావతి ఆహ్వానం' సినిమా ఆ! అంటే సక్సెస్ ఎలాగో అవుద్ది. ఆ టీజర్, ట్రైలర్స్ చూస్తుంటే అర్థమవుతుంది. ఆ! ధన్య బాలకృష్ణ కెరీర్‌కి ఎంత ప్లస్ కాబోతుంది? ఎంత ఆ! ఎంత నమ్మకంతో ఉన్నారు? అంటే ప్లస్సో ఏదో తెలీదు. అంటే జనాలు భయపెడితే చాలు ఇప్పుడు. మీరు నేను భయపెట్టిచ్చానంటే నేను గెలిచినట్టు. హ్మ్. ఐ హోప్ అది అవుతది అని అనుకుంటున్నాను. హ్మ్. ఆహ్, చే